అందరికీ నమస్కారం. కథాలహరికి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పేరు 'యశోద కొడుకు'. రచన బాలిగారు. ఇక కథలోకి వెళ్దామా? చాప మీద కూర్చున్న ఆ వ్యక్తి అప్పటి వరకు చక్కగా నిద్రపోయి లేచి కూర్చున్నాడు. ముమ్మిడివరం బాలయోగిలా ఓ కాలు అటు ఓ కాలు ఇటు క్రాస్గా వేసి మాసిన గడ్డాన్ని వేళ్లతో పాముకుంటూ చాలాసేపు గడిపాడు. పెరటివైపు మెట్ల మీద ఎంగిలి మెతుకులు తింటున్న కాకుల గోల తప్ప ఆ ఇంట్లో మరో మనిషి తిరుగుతున్న అలికిడి లేదు. పెరట్లో నిమ్మ చెట్టు మీదుగా నుండి చల్లని గాలి ఉండి ఉండి గదిలోకి వస్తుంది. అదెంతో హాయిని కలుగజేస్తుంది. ఎందుకంటే ఆ ఇంట్లో ఫ్యాన్ లేదు. చాపకు ఓ పక్క ఉంచిన స్టీల్ పళ్ళాన్ని వేలితో చాప మీదకి లాగాడు. దానిలో ఓ పక్క సిగరెట్ పెట్టే, అగ్గిపెట్టే పేర్చి ఉన్నాయి. ఆ పళ్ళెంలోనే మరో పక్క పళ్ళు కుట్టుకున్నందుకు గాను చొప్ప పుల్ల, సిగరెట్ పీకలు, వాటితో రాల్చిన ధూళి ఉన్నాయి. ఆ వ్యక్తి సిగరెట్ను ముట్టించి కుడి చేతి వేళ్ల మధ్య బిగించి ఓ దమ్ము లాగాడు. ఇంకా రిలాక్స్డ్గా మెడ మీద నుండి జారుతోన్న జంధ్యాన్ని అనుకోకుండా రెండు చేతులతోనూ పాముకుంటూ ఇంటి కప్పును చూస్తూ ఏదో ఆలోచించడం మొదలెట్టాడు. నల్లగా ఉన్న అతని ముఖంలో కనుబొమ్మల మధ్య ఉంచిన కుంకుమ మెరుపు తప్ప ఏ విధమైన కళాకాంతులు లేవు. అసహనంతో ఊగిపోతున్నాడు. అంత దుమదుమలాడే కరమేమిటట? అందుకే అతని ముఖంలోకి చూసే వాళ్ళకి భయం వేస్తుంది. ఆయన కూర్చున్న చాప చాలా దరిద్రంగా ఉంది. దాని మీద ఉంచిన తలగడ నూనె మరకలతో అట్టకట్టి ఉంది మురికిగా. ఆ చాప మీదే సగం వరకే దుప్పటి మడతపెట్టి పరిచి ఉంది. దానికి సరిగ్గా ఎదురుగా ఈజీ చైర్ ఉంది. ఆ చైర్లోని గుడ్డ, తలపెట్టుకునే చోటు ఈ తలగడ మురికితో పోటీ పడుతున్నాయి. ఆ చాపను చుట్టి మూలన పెట్టడం కానీ, ఈ చైర్ని మడితి పెట్టడం కానీ ఎవ్వరూ చూడలేదు. అలా ఆ గదిలో పరిచి ఉంటాయి అవి ఎల్లప్పుడూ. ఆ రెండింటితోనే అతని జీవితం నడుస్తోందని తెలుస్తోంది. సిగరెట్ కాల్చడం పూర్తయింది. అటూ ఇటూ చూశాడు. కళ్ళద్దాలను లుంగితో తుడిచి కళ్ళకు పెట్టుకుంటూ గొంతు సవరించుకుంటున్నట్టు పెద్దగా చప్పుడు చేశాడు. ఇంట్లో జవాబుగా ఏ అలికిడి లేదు. కోపం కట్టలు తెంచుకుంది. ఎక్కడ చచ్చావురా విధవా? గంట నుంచి పిలుస్తున్నాను. ఇంచుమించు పొలికేక లాంటిది ఆ పిలుపు. జవాబుగా ముందు వైపున్న కొట్టుగదిలో పుస్తకం చదువుతున్న సదాశివుడు విసురుగా లేచి బిందెలోంచి గ్లాసుడు నీళ్లు ముంచి ఆయన దగ్గర పెడుతూ, తాగడానికి నీళ్లు తెచ్చుకోలేవేం అని అంత విసురుగా తిరిగి కొట్టుగదిలోకి వెళ్ళిపోయాడు. నిజానికి ఆయన 10 సార్లు పిలవలేదు. ప్రతి క్షణం ఆయన్ని కనిపెడుతూ అంటిపెట్టుకొని ఆయనకు సేవలు అందిస్తూ ఉండాలని ఆయన కోరిక కాబోలు. కట్టుకున్న పెళ్ళాం అయితే జీవితాంతం చేసింది. ఆయన భార్య పోయి 4 ఏళ్ళయింది. ఆయన ముఖంలోకి చిరాకు, కోపం, అసహనం అప్పుడే ప్రవేశించాయి. భార్య లేని లోటు విపరీతంగా కనబడడం మొదలైంది ఆయనకు. ఇంతకీ ఆయన పేరు రామనాథం గారు. ఈ జీవితంలో కాలం తెచ్చిన మార్పును ఆయన సర్దుకోలేకపోతున్నాడు. కొడుకును ఆ స్థానంలో నిలుపుదామంటే వయస్సులో వస్తున్న మార్పు వల్ల, అతడు మగవాడవడం వల్ల తనకు కావలసిన రీతిలో ఆ కొడుకు అణిగిమణిగి ఉండటం లేదు. అదే అతనిలో బాధ. సదాశివుడు అతని కొడుకు. ఒక్కడే కొడుకు. ఇద్దరు బద్ధశత్రువులా ఇంట్లో బతుకుతున్నారు. సదాశివుడు నాకెలా పరిచయం అయ్యాడో తెలీదు. నాకన్నా 3-4 ఏళ్ళు పెద్దవాడై ఉంటాడు. తెల్లగా, బలంగా, ఆరోగ్యంగా ఉండేవాడు. అతడంటే నాకెంతో అభిమానంగా ఉండేది. బహుశా నా క్లాస్మేట్ కూచిగాడు పరిచయం చేసి ఉండాలి. సదాశివుడికి చదువంటే చాలా ఇష్టం. లెక్కలు బాగా చేసేవాడు. నేను కూచి అందుకే ఆ ఇంటికి వెళ్ళేవాళ్ళం. వంట పని, ఇంటి పని చేసుకుంటూ పాఠాలు చక్కగా చెప్పేవాడు. పాఠాలే కాదు, సదాశివుడికి సంగీతంలోనూ ప్రవేశం ఉంది. వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడే విజయనగరం గాత్ర సంగీత కళాశాలలో సంగీతంలో కోర్స్ చేశాడట. అక్కడ తన సంగీత మిత్రులు, గురువులకి తనంటే ఎంతో ఇష్టమని చెప్పాడు ఎప్పుడో మాటల్లో. రామనాథం గారు పనిచేసే తాలూకా ఆఫీసు మెయిన్ రోడ్లో ఉంది. ఈ ఇంటికి దగ్గరే, 15 నిమిషాల నడక. పని ఒత్తిడి బట్టి ఒక్కో రోజు సాయంకాలం 6 గంటలకే ఇంటికి రావచ్చు, లేకపోతే రాత్రి 8 దాటుతుంది.
ఆయన 2-3 ఏళ్ళలో రిటైర్ అయితే పోతారట సదాశివుడు అన్నాడు. సదాశివుడు బీరకాయలు తరుగుతున్నాడు. పప్పు బీరకాయ కూర చేద్దామని ఓ పక్క చాకుతో ముక్కలు తరుగుతూనే శ్యామశాస్త్రి కృతి నిన్నే నమ్మినాను సదా విన్నవించు విని నన్ను బ్రోము పాడుతున్నాడు. అతనికి సాయంగా కూచిగాడు బియ్యం కడిగి కుంపటి మీద పెట్టి విసురుతున్నాడు. లెక్కలు 2 మిగిలాయి. నేను పాట వింటూ గబగబా చేస్తున్నాను. రామనాథం గారు చెప్పులు వదులుతున్న చప్పుడైనా వినబడలేదు. ఆయన గదిలోకి తొంగి చూశాడు. పెద్ద పొలికేక వేశాడు. ప్రతి అలగా వెధవల్ని కొంపలోకి చేరుస్తావేంట్రా వెధవా, నీతో పెద్ద చావొచ్చింది అంటూ. కూచిగాడు నేను బిక్క చచ్చిపోయాం. పాట ఆగిపోయింది. సదాశివుడు కళ్ళు పెద్దవి చేశాడు. ఆయన చెప్పుల చప్పుడైతే మేం పెరటివైపు వెళ్ళి తిరిగి నడవాలోంచి వీధిలోకి పారిపోతాం. లేకపోతే మధ్య మధ్య గోడగడియారం చూస్తూ ఒరేయ్ మీ నాన్నొచ్చే వేళైంది మేము వెళ్తాం అని లేస్తాం. కానీ ఈరోజు రామనాథం గారు రావటం మేము గమనించలేదు. ఫలితంగా ఈ కేకలు. వస్తే ఏం ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు అంత స్థాయిలోనూ అన్నాడు సదాశివుడు. పుస్తకాలు సర్దుకొని నేను కూచి బయటకు పరిగెత్తాం. ఆ తండ్రి కొడుకుల మధ్య కేకలు వినిపిస్తున్నాయి రోడ్డు మీదకు కూడా. మనం ఎలా కనిపిస్తున్నారా ముసలాడికి? మనల్ని అలగా విధవలు అన్నవాడే వాడే అలగా విధవ, వాడి సిగరెట్లు బూతులును అన్నాడు కూచిగాడు విరగబడి నవ్వుతూ. నేను 2 రోజులు సదాశివుడు ఇంటికి వెళ్ళలేదు. ఆ 3వ రోజు సదాశివుడే కూచిగాడిని తీసుకొని మా ఇంటికి వచ్చాడు. వాడి ముఖం ఆనందంతో వెలిగిపోతోంది. ఆ కబురు ఈ కబురు చెప్పుకుంటూ వాళ్ళింటికే దారితీశాం. రామనాథం గారు క్యాంపుకి వెళ్ళాడు. అది సంగతి. కూచిగాడు మాటకారి, జోకుల మీద జోకులు వేసి నవ్విస్తున్నాడు. గదిలోని సిగరెట్ వాసన తగ్గేందుకు ఎదురెదురు ద్వారాలు పూర్తిగా తెరిచాడు. చల్లని గాలి గదిలోకి వచ్చింది. ఆ గదిలో పక్క గోడకి క్యాలెండరు, రామనాథం గారి బట్టలు ఉంటే ఎదుటి గోడకు గడియారం, సదాశివుడి అమ్మ ఫోటో ఉంటాయి. మామూలుగా కింది గూటిలో 1, 2 దేవుని పటాలు, చుట్టబెట్టిన దర్భాసనం ఉంటాయి. నా తల్లే నాకు ప్రత్యక్ష దైవం అంటాడు సదాశివుడు. ఆ ఫోటోకి నమస్కరించలేక శూన్యంలోకి చూస్తున్నట్టు ఆ ఫోటో వంక చూడడం నేను ఎన్నోసార్లు గమనించాను. తలుపుకున్న గడియకు వాడి జందం పోగు వేలాడుతోంది. ముందున్న కొట్టుగదిలో వాడి బట్టలతో పాటు ప్రైవేటుగా బిఏకి కడుతున్న వాడి క్లాస్ పుస్తకాలు, వాడికి ఇష్టమైనవిగా చెప్పుకునే పుస్తకాలు, జాతి చరిత్ర గురించి, మతం గురించి, కులాల పుట్టుపూర్వోత్తల గురించి, వేదాల గురించి రకరకాల పుస్తకాలు గోడకు వరుసగా పేర్చి ఉండేవి. అవి అంబేద్కర్ రాయగా ఆంధ్రీకరించిన బొజ్జా తారకం, రాహుల్ సాంకృత్యాన్, ఏఎం రాయ్, నార్ల వెంకటేశ్వరరావు ఇంకా ఎంతోమంది రచయితలువి. ఈ వ్యవస్థను, దానిలోని మంచిని చెబుతూ చెడుని నిశితంగా విమర్శిస్తూ వైజ్ఞానికంగా విపులీకరిస్తూ రాసిన పుస్తకాలవి. సదాశివుడిలో గొప్ప మానవతావాది, అభ్యుదయవాది ఇద్దరూ ఉన్నారు. మాతో మాట్లాడుతూ 2 కూరలు, వేపుడు, పప్పు చేశాడు. మార్కెట్లో కొన్న వడియాలు వేసి శుభ్రంగా మూతపెట్టాడు. 2 మనుషులకు ఇన్ని పదార్థాలు అవసరమా అనిపించింది. అదే అడిగాను. ఓమారు నా ముఖంలోకి చూసి బల్ల మీదున్న తాళం చెవి తీసుకున్నాడు. వాళ్ళమ్మ ఫోటో వంక చూసి నీళ్లు నిండిన కళ్ళని తుడుచుకున్నాడు. నేను అటే ఆ ఫోటో వైపు చూశాను. నుదుట పెద్ద బొట్టు, పాపిడిలో వెంట్రుకలు నెరిసిపోయి బుగ్గలు లోనికి పోయి ఎంతో ముసలిదానిలా రోగిష్టిదానిలా ఉంది. పమిట నిండుగా కప్పుకుంది. వెనుక ముడిలోంచి పూలు కనిపిస్తున్నాయి. అరమోడుపు కన్నులు, మెడలో చిన్న మెత్తు బంగారపు పూసతో నల్లపూసలు, మోనోలిస్సాల పెదములు దాటని చిరునవ్వు ఆమెలో కనిపిస్తున్నాయి. సదాశివ కళ్ళు ఇంకా వర్షిస్తున్నాయి. వాడివి పెద్ద కళ్ళు, అవి ఎర్రబారి ఉన్నాయి. ఇంటికి తాళం పెట్టి రోడ్డు మీదకి వచ్చాం. శారదా నది ఒడ్డు చేరుకున్నాం. ఇందాక అన్నావు చూసావా, 2కి ఇన్ని పదార్థాలు ఎందుకురా అని. సదాశివ ఆ మాట గుర్తు చేస్తూ తిరిగి అన్నాడు. అవును, అన్ని పదార్థాలు మా నాన్న తినడానికి అవసరమే. చేసేవాళ్ళుంటే విడతకో కూర రుచి చూస్తాడు. మా ఇంట్లో మా 2కి అందుకే గొడవ. నా చిన్నతనము కొంచెం కొంచెం గుర్తుంది. నా ఊహ తెలిసిన తర్వాత కూడా మా అమ్మ నన్ను దగ్గరకు తీసుకుని నీకోసమే బతుకుతుందాన్రా అంటూ జలజలా కన్నీరు పెట్టుకుందో రోజున.
కొంచెం తెలుసు, కొంచెం తెలీదు. ఆయన్ను మా అమ్మ ప్రతిక్షణం అంటిపెట్టుకుని ఆయన సుఖాలు చూడాలి. అవి ఎంతంటే ఆయన మరుగుదొడ్డికి వెళితే ముందుగా తెలుసుకొని చెంబుతో నీళ్లు అక్కడ పెట్టేంత. మగవాడినన్న అహంకారంతో పాటు కరడుగట్టిన బ్రాహ్మణ అహంకారం అంతా అతనిలో అణువణువున ప్రవహిస్తుంది. మనకు పతియే ప్రత్యక్ష దైవమన్న దరిద్రపు నీతి ఉండనే ఉంది కదా. ఆయన ఎటు తిరిగితే ఏం కావాలో మనం కనుక్కోవాలి. భోజనంలో 3 కూరలు, పులుసు, పచ్చడి ఉండవలసిందే. రాత్రికి పగటి కూరలు పనికిరావు. అలాగని బజారుకు పోయి కాయగూరలు కొని తెచ్చుకునే రకం కాదు. ఆఫీసులో పని ఒక వంక ఆయనకు. ఆయన రేపు క్యాంప్కి వెళ్తున్నాడు అంటే ఇక మా అమ్మ అవస్థ చెప్పాలి. ఆయన ఉదయం 6 గంటలకు వెళ్తాడంటే ఈమె 2ంటికే లేవాలి. స్నానం కానిచ్చుకొని ఆయన తినే 3 ఇడ్లీలకు 3 రకాల పచ్చళ్ళు చేసి, ఆయనకు గడ్డం సామాను అద్దం అమర్చి, ఆ పని కాగానే వేడి నీళ్ళు స్నానానికి అమర్చి, అది కాగానే పూజా సామగ్రి అమర్చి, అది కాగానే టిఫిన్ వేడిగా ఈ పచ్చళ్ళతో అమర్చి ఆయన బయటపడతాడనగా బక్కపొడి చేతికందించి, ఇందులో ఏదీ సవ్యంగా జరగకపోయినా ఆమెను చితకబాది, బూతులు కూసి, రోగిష్టి ముండవని శపించి కోపంగా బయటికెళ్ళేవాడు. బ్రతికినన్నాళ్ళు భయంగా దెబ్బలు తింటూ రోగిష్టిదానాలే బతికింది. ఆమె పేరు యశోద. ఏనాడు ఆమెను ఆ పేరుతో పిలవడం నేను వినలేదు. బూతులతో కలిపి ఎక్కడ చచ్చావే అనేవాడు. నన్ను వదల్లేదు. తాగుడు తెలియదు కానీ వ్యభిచారం ఉంది. మా అమ్మ 2 రోజుల్లో పోతుందనగా దేకుతూ అతనికి సేవ చేసింది. ఇటు పుల్ల అటు వేయని ఆయనకు నా చేత సేవలు చేయించుకోవాలని ఉంది. నాకు చేతనైన వంట చేస్తున్నాను. రుచులు బాగాలేవని తిడుతున్నాడు, కర్రెత్తుతున్నాడు, బయటికి పొమ్మంటున్నాడు. చివరికి ఏమవుతుందో తెలీదు అన్నాడు సదాశివుడు. అతనిలో అంత అగ్నిగుండం ఉందని నాకు తెలీదు. కన్నిటితో ఆకాశం వంక చూస్తున్న అతన్ని అలాగే చూస్తున్నాను కానీ ఎలా ఓదార్చాలో నా వయసుకు తెలియలేదు. 2 నెలలు గడిచి ఉంటాయి. ఓరోజు సాయంకాలం కూచిగాడు చిత్రమైన వార్తను మోసుకొచ్చాడు. సదాశివను వాళ్ళ నాన్న బయటికి పొమ్మన్నాడట. వాడు పోతూ పోతూ వీళ్ళింటికి వచ్చి ఈ సంగతి చెప్పి వెళ్ళిపోయాడు. నా మనసు అదోలా అయిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయాడంటావు అన్నాను వాడి కళ్ళల్లోకి చూస్తూ. అవేం చెప్పలేదురా, చేతిలో వాడి బట్టల సంచి, పుస్తకాలు అవే ఉన్నాయి అంతే అన్నాడు. వాళ్ళ నాన్నను కసితీరా తిట్టుకున్నాం నేను వాడు. ఇది జరిగి 9-10 సంవత్సరాలు అయి ఉంటుంది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో బుక్ ఎగ్జిబిషన్లో పుస్తకాలు కొంటూ కనబడ్డాడు. పక్కనెవరో యువకుడు ఉన్నాడు. ఇతనితో మాట్లాడుతున్నాడు. మేనరిజమ్స్ కలుస్తున్నాయి. కొంచెం లావెక్కాడు, తెల్లబడ్డాడు. కొంచెం దగ్గరగా వెళ్ళి సదాశివం అన్నాను. గబుక్కుని ఇటు తిరిగి చూశాడు. ఇంకేం అతనే. నన్ను గుర్తుపట్టావా అన్నాను. ముందు కొంచెం సందేహించాడు. నా పేరు చెప్పాను. మొహనిండా ఆనందం నింపుకొని ఎన్నాళ్లకు అంటూ నా చేయి అందుకున్నాడు ఆనందంగా. పక్కన మాట్లాడుతున్న యువకుణ్ణి తన బావమరిదిగా పరిచయం చేశాడు. అతడు హైదరాబాదులోనే ఏదో కంపెనీలో పనిచేస్తున్నట్టు చెప్పాడు. దూరంగా ఉన్నవారిని పిలిచి తన భార్య లక్ష్మీబాయి అని, ఆమె పక్కన 2 పిల్లలు తన పిల్లలుగా చెప్పాడు. తాను జంగారెడ్డిగూడెం కాలేజీలో పనిచేస్తున్నట్టు, పిల్లలకు సెలవులు ఇవ్వడం వల్ల తన బావమరిది ఇంటికి వచ్చినట్టు చెప్పాడు. ఇన్నాళ్లకు అతన్ని ఆ దశలో చూస్తున్నందుకు చాలా ఆనందం వేసింది. ఆ కబురు ఈ కబురు అయ్యాక గతం గుర్తు చేశాను. ఆ తర్వాత ఏమైంది? నీవు సడన్గా వెళ్ళిపోయావు, కూచిగాడు చెప్పాడు అన్నాను. అవును, నీకు చెప్పకపోతే ఎలా అంటూ ఒక క్షణం ఆలోచించి చెప్పడం మొదలెట్టాడు. ఆ రోజు మా నాన్న కావాలని గొడవ లేవదీశాడు. దాన్ని పెద్దది చేశాడు. దానికి ఆ ఇంటికలామే కస్తూరి సుబ్బమ్మ గారు యథాశక్తి ప్రయత్నించింది. ఫలితంగా నేను చేతికందిన నా వస్తువులతో బయటపడ్డాను. దారిలో కూచిగాడి ఇంటికి వెళ్ళి విషయం చెప్పి బయలుదేరాను. మా తాతగారి ఊరు విజయనగరం. నాకు సంగీతం నేర్పిన గురువు ద్వారం వారు అక్కడే ఉన్నారు. నాకేదైనా దారి చూపకపోరు, ఆ ధైర్యంతోనే వెళ్ళాను. విషయం తెలుసుకున్న వారు ఆదరించారు. ఆ ఆదరణతో పరీక్షలు పాస్ అయి జీవితంలో నిలదొక్కున్నాను. సుబ్బమ్మగారితో మంతనాలాడుతున్న మా నాన్న 2వ పెళ్లికి సిద్ధమవుతున్నాడని గ్రహించాను. ఆ అమ్మాయిది నా వయస్సే. నన్ను అడ్డు తొలగించుకోవడం ఆమె ముఖ్యోద్దేశం. అదే జరిగింది. తన సేవకై మరో ఆడదాన్ని ఆయన ఆహ్వానించాడన్నమాట. ఆ తర్వాత
ఆయన సంగతి ఏమైందో తెలీదు అని ముగించాడు. నా ఫోన్ నెంబర్ వారికిచ్చి వారి ఫోన్ నెంబర్లు తీసుకున్నాను. సదాశివం బావమరిది, మనం ఇక్కడే హైదరాబాద్లో ఉంటున్నాం కదా సార్, అప్పుడప్పుడు కలుసుకోవచ్చు అన్నాడు. సెలవు తీసుకొని వెళ్ళిపోయారు. ఓ ఆదివారం సదాశివం బావమరిది ఫోన్ చేశాడు. సెలవులు పూర్తయిన సదాశివం ఫ్యామిలీ జంగారెడ్డిగూడెం వెళ్ళిపోయారని చెబుతూ, సదాశివం గారు గొప్ప వ్యక్తి, అటువంటి వ్యక్తి మా చెల్లికి భర్తగా దొరకడం మా అదృష్టం. పెళ్ళైన 3 నెలలకే మా చెల్లి భర్త చనిపోయాడు. అందరూ ఆమెను దుమ్మెత్తిపోయడం మొదలెట్టారు. నేను చేసుకుంటానని ముందుకొచ్చి ఆమె జీవితంలో దీపం వెలిగించాడు అన్నాడు. అతడు మాట్లాడడం పూర్తయింది. ఫోన్ దింపుతూ అనుకున్నాను, సదాశివంలో సంస్కారం ఉంది, రెవల్యూషన్ ఉంది. అతను అలా కాక ఇంకోలా ఎలా ప్రవర్తిస్తాడు? కథ సమాప్తం. మరో మంచి కథతో కలుద్దాం.